వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఒక వెరీ సింపుల్ ఎవ్రీడే మనం ఇంట్లో వండుకునే వంకాయ టమాటా ఆలుగడ్డని టేస్టీగా ఎలా చేయొచ్చు చిన్న చిన్న మార్పులు చేర్పుల ద్వారా అనేది చెప్పేయడానికి వచ్చేసాను. సో ఈ సింపుల్ కర్రీకి ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. వంకాయలు, టమాటాలు, ఆలుగడ్డ, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, అల్లం, వెల్లుల్లి, అంతే. ఇంత సింపుల్. సో షల్ వి స్టార్ట్? లెట్స్ స్టార్ట్ ద షో. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. దీనిలో స్పెషల్ ఏంటంటేనండి, అల్లం ముక్క, వెల్లుల్లి తీసుకొని, వెల్లుల్లి ఇట్లాగా మనము ఒలిచి రెడీగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఇట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా దంచుకుంటే చాలా 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 రుచి డిఫరెన్స్ ఉంటుందండి. ట్రస్ట్ మీ. ఎంత రుచి అంటే మీరు నమ్మరు అనమాట. అరే గీ దానిక మనం నెలల తరబడి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఏమంటారు టేస్ట్, మీ టైము, మీ గ్యాస్, మీ డబ్బులు అన్నీ వేస్ట్ అవ్వకుండా సరి కదా. ఇంట్లో అందరినీ డిసప్పాయింట్ చేసినట్టు ఆ దిక్కుమాలిన టేస్ట్ తోటి. ఇంకా కొంతమంది అయితే 2-3 కిలోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండర్లకి బయటకు పట్టించి తీసుకొచ్చి క్యానుల్లో ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం చూశాను. కర్మరా భగవంతుడా అనుకుంటాను నేను. మా ఫ్రెండ్స్ వీళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, శైలు ఎక్కడికి వెళ్ళినా నేను ఏదో ఒకటి చేస్తానంటాను, వాళ్ళు చేయమంటారు, ఓకే అంటారు. సచ్చినా ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి వాడను. ప్లీజ్ అల్లం వెల్లుల్లి లేకపోతే నాకు ఇప్పుడు హ్యాపీ. వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెప్పిస్తారా అని అడగాను. నేను లొకేషన్ పిన్ చేసుకొని గబగబా ఇన్స్టామార్ట్లోనూ బిగ్ బాస్కెట్లో నేనే ఆర్డర్ పెట్టుకుంటున్నాను. నాకు కావాల్సినవి కొన్ని ఫ్రెష్ కొత్తిమీర, ఈ అల్లం వెల్లుల్లి, ఇవి చాలండి బతుక్కి. కూర ఏదైనా టేస్టీగా వచ్చేస్తుంది. ఆయిల్ కాగటం కోసం ఈ లోపు ఇది చేసేస్తున్నా. ఇది మెత్తగా నూరాల్సిన అవసరం లేదు, చక్కగా కచ్చపచ్చగా చాలా బాగుంటుంది. ఆయిల్ ఫుల్ కాగింది. ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అండ్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, కొంచెం ఉల్లిపాయ ఎంతో టేస్ట్, లేత కరివేపాకు, పెద్దగా వేగొద్దండి. ఇదిగోండి జస్ట్ కలర్ టర్న్ అవుతుంది ఇప్పుడే, చాలు నాకు. ఫస్ట్ ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నాను. మొత్తం కూరగాయలు అన్నీ కలిపి 1/4 కిలో, 3 టమాటాలు, 5 వంకాయలు, 1 ఆలుగడ్డ, అన్నీ కలిపి 1/4 కిలో ఉన్నాయి. ఇది 4 మనుషులకు వస్తుంది. ఒక్క ఏం వేయట్లేని చూసారా, సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్. సో 3-4 మినిట్స్ అయింది. ఆలుగడ్డ వేగుతుంది, మగ్గుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఉడకాల్సింది ఇదే కాబట్టి దీన్ని ఒక రవ్వ ముందేసాం అంతేనండి. అసలు వంటగింట్లో రాకెట్ సైన్స్ అనేది ఏది ఉండదు. ఇదిగోండి 5-6 వంకాయలు వేసేస్తున్నాను. పొడుగు వంకాయలు, నల్ల వంకాయలు, అండ్ ఈ టమాటాలు కూడా పొడుగ్గా వేసేస్తున్నాను. వంకాయలు టమాటాలు ఏది కూడా అలవోకగా తిప్పండి, జస్ట్ పైకి కిందకి. ఒక 2 నిమిషాలు వీటిని కూడా సెటిల్ అవ్వనిస్తాను. 2 మినిట్స్ అయింది. ఇప్పుడే 2 పచ్చిమిర్చి కూడా వేసి మగ్గనిస్తాను ఇంకొక 2 మినిట్స్. ఎక్కువ అవసరం లేదు, ఏది ఎక్కువ వద్దు. అతి సర్వత్రా వర్జయ్యేత్ అని ఊరికే అనలేదు. దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ 4 మినిట్స్ అయిపోయింది. నా ఉద్దేశం ఏంటంటే ఇది లైట్గా మగ్గాలి తప్పైతే దానిలో ఆ టెక్స్చర్ మారద్దు అనేది. ఇంకో చూడండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. ఒక 1 స్పూన్ మీద 1/4 స్పూన్ ఉప్పు వేసేసాను. ఒక 2 టీ స్పూన్స్ కారం వేసేసాను. అంటే మా ఇంట్లో తినేంత కారం ఉప్పు, మీరు మీ ఇంట్లో తినేంత వేసుకోండి. దీన్ని కలిపాను. దీన్ని కలిపి దీంతో పాటు నేను నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఏది ఉందో అది ఇప్పుడు వేస్తాను. నాట్ ఇన్ స్టార్టింగ్ ఉల్లిపాయలో దాంట్లో వేయించి కాదు, ఆ ఫ్లేవరు ఆ ఘాటు రావాలంటే ఇప్పుడే వేయండి. నేను చూసారా పైనుంచి కింద, కింద నుంచి పైకి అంటున్నాను కానీ ఇట్లా కదపట్లేను. అడుగంటకుండా చూడండి, నేను స్టీల్ గిన్నెలో వండుతున్నాను చూస్తున్నారా, ఏమాత్రం అడుగంటున్నా కానీ మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు హాట్ వాటర్ పెట్టుకుంటా, కొంచెం ఒక 1 కప్ చాలు. మొత్తం ఇప్పటిదాకా నడుస్తున్నది అంతా సిమ్లోనే, ఇక మీదట కూడా సిమ్మే. ఇప్పుడు ఇట్లా మనం దంచుకుంటాం కదండి, దంచుకున్నది ఎప్పుడు దయచేసి చాలా మంది ఇళ్లలో చూశాను ఇది ఇలాగా పెట్టేస్తారు, ఇది ఎండిపోతూ ఉంటుంది, మళ్ళీ నూరినప్పుడు కడగటము, తర్వాత ఎప్పుడో కడగటం. నూరిన వెంటనే కడిగేస్తే దీనికి మనం ఏదైతే దంచామో ఆ ఫ్లేవర్ పట్టకుండా ఉంటుంది. తర్వాత మిరియాలు దంచుతాం, టీలో కానీ ఉత్త అల్లం వేస్తాం, వెల్లుల్లి వేయం టీలో. లేదంటే విడివిడిగా రోళ్ళు ఉంచుకోండి, లేదంటే ఎప్పటిదప్పుడు కడగండి.
ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 minute అండి. 30 seconds అయితేనేమో ఉత్త నీళ్ళ అది వాష్, 1 minute అయితేనేమో బ్రష్ వాష్ అంతే. కానీ మన సుఖం చాలా ఎక్కువ. ఇంకోండి ఇప్పుడే ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది. హాట్ వాటర్ 1/2 cup, 1 cup కూడా పోయిలా నేను. దీన్ని అడుగున కొంచెం ప్లేస్ వదిలి చేసుకొని ఆ నీళ్ళు ఎగిరే లోపల నా కూర ఉడికిపోతుంది. నాకు ఇది ఎగురు కాదు, ఫ్రై కాదు, దగ్గరికి దేనికి దానికి ఉడకాలంతే. ఇలా ఒక నీళ్ళు అయిపోయేదాకా ఒక్క 5-6 minutes ఉడకనివ్వండి. 5 minutes తర్వాత మళ్ళీ వస్తా. 4-5 minutes అయింది. ఒక్కసారి ఇలా పైకి కిందకి వేసుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా చేసి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఇదిగోండి ఫ్రెష్గా ఉంటుంది. దానిలాగా నేను ఇప్పుడు చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అని చెప్పట్లేదు. ఇది మీకు ఏది వీలో నాకు తెలుసు. ఒక 1/2 teaspoon ధనియాల పొడి, 1/4 teaspoon అనుకోండి చాలు. ఒక 1/2 teaspoon జీలకర్ర పొడి. మళ్ళీ ఒక్కసారి పైకి కిందకి ఎగరేసి కొంచెం ఒక పిసర ఉప్పు తగ్గుద్ది నాకు తెలుసు, తక్కువనే ఉండనిస్తా. అది ఎప్పుడైనా కలుపుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి ఘాటుతోనే సగం టేస్ట్ అని చెప్పినా కదా, అట్లనే వచ్చింది. ఇది పెట్టినా మళ్ళీ మూత పెట్టేస్తున్నా. నాకు ఆ నీళ్ళు అయిపోవాలి. ఇట్లా మనం కర్రీ వేసుకుంటే నీళ్ళు కనపడకూడదు, ఉత్త ఆయిలే ఉండాలి. సిమ్లోనే, మొత్తం సిమ్లోనే ఉడుకుతుంది. ఇట్ టేక్స్ టోటల్ ఒక 20 to 25 minutes అంతే సిమ్లో కూడా. కానీ టేస్ట్ మాత్రం లాస్ట్ ఫర్ ఎవర్. ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా కనీసం ఆ టెక్స్చర్ కూడా, ఉల్లిపాయలు కూడా పొడుగ్గానే కట్ చేయండి, టమాటాలు కూడా పొడుగ్గా కట్ చేయండి. అట్లా లోకగా తిప్పండి, అల్లం వెల్లుల్లి దంచేయండి, లాస్ట్గా ధనియాల పొడి జీలకర్ర పొడి కలిపేసుకోండి. ఇదిగోండి నేను ఇట్లా పెట్టుకుంటా. డి అంటే ధనియాలు, జీరా, మెంతి, ఆవా. ఒక్కసారి చేసి పెట్టుకున్నానంటే ఎన్ని రోజులు ఉంటుందో. ఇది నేను చేసి పెట్టుకుందో కూడా కాదు, మన సైలాస్ కిచెన్ కార్ట్లోది. అయినా కానీ నేను ఇంత జాగ్రత్తగా వాడతాను. స్మెల్ పోవద్దు దీనికి దేనికి కూడా, అండ్ ఆ ఫ్లేవర్ పోవద్దు. దీనికి దేనికి దానికి మూత ఉంది, ఇట్లా వచ్చేస్తుంది. అమెజాన్లో కొన్నాను. ఈ డబ్బా స్క్రీన్ షాట్ తీసుకొని ఎతకండి, ఉంటుంది. లైఫ్లో సంతోషం సగం బలం అంటారు. హాయిగా నవ్వమ్మ పాట ఉంది కదా. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీతోడే సాగవే పువ్వమ్మ, నవ్వే నీ కళ్ళలో లేదా ఆజాదీది. అదిగోండి ఆయిల్ బయటకు వస్తుంది. కెన్ యూ సీ? ఆలు ఉడికిందా ఒకసారి చెక్ చేసుకోండి. ఉడికింది కానీ కొంచెం రఫ్ ఉంది. ఒక 2 minutes అంటే గట్టిగా కట్ అవుతుంది. అంటే ఆ వేడికి అయిపోతుంది మూత పెట్టి ఉంచితే. మనం ఉంచాం కదా, గిన్నె మారుస్తాము. అసలు ఈ గిన్నెలో అయితే అడ్వాంటేజ్ ఇట్లానే పెట్టేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద. కాకపోతే లోతు ఎక్కువ ఉంది, ఇంకా చిన్న గిన్నె తెచ్చుకోవాలి. ఆయిల్ ఎక్కడ చూసినా ఆయిల్ అంటే అయిపోయింది కర్రీ అని అర్థం. మంచిగా కొత్తిమీర చల్లి డిష్ మార్చాలనుకుంటే కనుక కట్టేసినాక ఒక 2 minutes వేడిగా అలానే ఉంచి మార్చండి. దట్ మేక్ సెన్స్ అనమాట. అంటే చిత్తడి అవ్వదు కర్రీ, చక్కగా తేరుకుంటుంది. ఒక చేంజ్ అనమాట ఇది కట్టేయటం. ఇప్పటిదాకా వేడిగా ఉన్నది కట్టేయటం ఒక చేంజ్. ఆ చేంజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో చేంజ్ కూడదు. ప్రతిదీ లైఫ్కి సింక్ చేసుకుంటే కనుక రెసిపీస్లో ఎవ్రీథింగ్ సూట్స్ అండి మనకి. ఒక 2 minutes ఆగి మూత ఓపెన్ చేసి డిష్ అవుట్ చేస్తాను, చూస్తుండండి. 2 minutes అయింది, చక్కగా సెటిల్ అయింది కర్రీ. చూసారా, నేను నీళ్ళు చుక్క ఉండద్దు, దగ్గరికి ఇట్లా కర్రీ లాగా ఉండాలన్నాను, అలాగే ఉంది అంతే. అసలు ఇది అన్నంలో వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. దీంట్లో ఏమైనా స్పెషల్స్ వేసాము అంతే, కొంచెం శ్రద్ధ అంతే. శ్రద్ధగా ఉన్నాం. ఆలు ఉడికిపోయిందని తెలుస్తుందా మీకు? ఈ వంకాయలు టమాటాలు ఆర్గానిక్ పక్కనే, మా గోడ పక్కనే పండుతున్నాయి. మాయ కాదు, పరిచయ అని చెప్పి ఒక అతను పండిస్తున్నాడు లీజ్ తీసుకొని. మా పండగ. నీళ్ళు చుక్క లేదు, ఆయిల్ మంచిగా సింక్ అయిపోయింది. ఏం మిగిలిందని ఆయిల్ కూడా. ఇవి ఊడ్చి పెట్టుకోవడానికి బాగుంటాయి గంటలు. మీ దగ్గర లేకపోతే తెప్పించండి. ఇది మన కథా కమ్మమేషు. అద్భుతమైన కర్రీ. దీని టేస్ట్ నాకు తెలియంది కాదు, చిన్న పంచి తింటున్నా. మళ్ళీ తినాల ప్రమిళ కొంచెం అంట. చాలా చాలా బాగుంటుంది, మీరు చేసి తినండి, ఇంకా బాగుంటుంది. అన్ని టేస్ట్లు ఈక్వల్గా తెలుస్తున్నాయి. అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర అదిరిపోయింది దాని టేస్ట్ మాత్రం. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. ఏదైనా
అతి చూపించటము చాలా కష్టం అండి. అంటే అది ఒక్కొక్కసారి చేతగానితనం కింద అయిపోతుంది. మన ఇష్టాన్ని అతిగా చూపించటము, మన కోపాన్ని అతిగా చూపించటము, మన అక్కరని అతిగా చూపించటము, మన కోరికల్ని అతిగా చూపించటం, ఏదైనా సరే అతిగా చూపించామంటే ఖతం, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పటిదాకా ఉన్న వర్షన్ అలా జస్ట్ తిరగబడిపోతుంది అంతే. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే క్లోజ్ ఫ్రెండ్ మీద చూపించామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అప్పటిదాకా మన మీద అరే ఈ బంధం ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా మన ఇష్టాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటారు. వాళ్ళ అవసరం అని కూడా కాదు, అదొక బలహీనత అంతే. మన బలహీనతలాగా గుర్తిస్తారు దాన్ని. దానికి అందరికి ఎక్కడో ఒక్కడ అది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి అతి చూపించకుండా, ఎంత అతి ఉన్నా కానీ మన మనసులో దాచుకొని ఎంత అవసరమో అంత ఎక్స్ప్రెస్ చేస్తే ఏంటంటే డిగ్నిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ప్రేమలో డిగ్నిటీ ఏంటండి అంటే అది అవసరం అనేది అది కోల్పోయినాక మనకు అర్థమవుతుంది. ముందు చెప్తే ఎవరికి అర్థం కాదు. అది మనకి ఇష్టానికి ఈవెన్ పిల్లల మీద కూడా అతి 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 చూపించేసి ఆ తర్వాత బొక్క బోర్లో పడి డిసప్పాయింట్ అయిన పేరెంట్స్ లక్షల మంది బయట చూడండి కావాలంటే. అలా అన్ని విషయాల్లో సో బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం ఎప్పుడూ బెటర్ అండి అన్ని విషయాల్లో. ఈవెన్ అతిగా చేసుకునే అలవాట్లు కూడా మంచిది కాదు. టీవీ చూడటం, ఫోన్ చూడటం, అతి అనేది మానేస్తే బ్యాలెన్స్డ్ ఉంటే అన్నీ బాగుంటాయి. మనకి ఇవన్నీ చేతిలో ఉండటం సగం బలం వంట చేసే వాళ్ళకి. రెడీగా ఉండటం అనేది, ఆ రెడీగా ఎవరు ఉంచుకోవాలి? మనమే ఉంచుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇంట్లో చేసుకోమనే అడుగుతాను నేను. ఇంట్లోనే చేయండి, మీరే చేయండి, స్వయంగా చేయండి. ఒక ఆదివారం కూర్చున్నారంటే 1 మంత్కి సరిపోతుంది. ఆదివారం 1/2 అవర్ మూత పెట్టేస్తాను, ఇది ఇలాగే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1/2 అవర్ స్పెండ్ చేస్తే ఆదివారము నెలంతా హ్యాపీగా ఉంటారు.